హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నది 9th క్లాస్ తెలుగుకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అనమాట. చివరి వరకు చూడండి, మీకు చాలా యూజ్ఫుల్ అయ్యేటటువంటి బిట్స్. మనకి లెసన్ మొత్తం కవర్ చేస్తూ తయారు చేయబడినటువంటి బిట్స్ అనమాట ఇవి. సో ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూసే ముందుగా ఈ లెసన్ నుంచి మనం నేర్చుకునేటటువంటివి ఏంటంటే, మానవ జీవితాభివృద్ధిలో కళారూపాల యొక్క, అంటే ఇది లెసన్ మనకి రంగస్థలం కదా, సో కళారూపాల యొక్క ప్రాముఖ్యతను గుర్తించగలరు. అలాగే వివిధ రచయితలు మరియు కవులు రాసినటువంటి నాటకాలని కూడా అర్థం చేసుకోగలరు. నాటక కళారూపం యొక్క సామాజిక ప్రయోజనాన్ని కూడా గ్రహించగలరు. అలాగే నాటకాల నుండి సంభాషణలు మరియు పద్యాలను వ్యక్తీకరణతో ప్రదర్శించగలరు. అలాగే రుగాగమ సంధి గురించి, తెలుగు వ్యాకరణ నియమం యొక్క ఒక రకం అన్నమాట అది, మరియు స్వభావోక్తి అలంకారం గురించి, ఈ రెండింటి గురించి ఉపయోగించడం జరుగుతుందన్నమాట, నేర్చుకుంటారు విద్యార్థులు. సో నెక్స్ట్, రంగస్థలం పాఠ్యాంశానికి సంబంధించి క్రింది వానిలో సరి అయినది ఏది? రంగస్థలం పాఠ్యాంశానికి సంబంధించి క్రింది వానిలో సరి అయినది ఏది అంటే, ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవే. ఎందుకంటే మరి రచయిత వచ్చేసరికి మనకి తనకల్లా భరణి గారు, ప్రక్రియ వచ్చేసరికి వ్యాసము, ఇతివృత్తం సంస్కృతి. సో ఇది వ్యాస రూపంలో ఉంటుంది, ఇది సంస్కృతికి సంబంధించింది. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, పాట నన్ను మనిషిని చేస్తుంది అని పలికినటువంటి కవి ఎవరు? పాట నన్ను మనిషిని చేస్తుంది అని పలికినటువంటి కవి ఎవరు? ఎవరు అంటే గంటేడ గౌరినాయుడు. గంటేడ గౌరినాయుడు. నెక్స్ట్, గట్టునో పుట్టనో ఊరిలోనో దారిలోనో ఎక్కడైనా కావచ్చు, మొక్కై చిగురించి పాట నన్ను మట్టిని చేస్తుంది. ఈ కవితా పంక్తులు రాసినటువంటి కవి ఎవరు? ఈ కవితా పంక్తులు రాసినటువంటి కవి ఎవరు అంటే గంటేడ గౌరు నాయుడు. నెక్స్ట్, కళారూపాలలో ఒకటైనటువంటి నాటక రంగం గురించి, కళారూపాలలో ఒకటైనటువంటి నాటక రంగం గురించి, దాని ఔన్నత్యం గురించి వివరించడం ఉద్దేశంగా కలిగినటువంటి పాఠ్యాంశం ఏది? ఉద్దేశంగా కలిగినటువంటి పాఠ్యాంశం ఏది అంటే ద రైట్ ఆన్సర్ ఈజ్ రంగస్థలం. రైట్ ఆన్సర్ ఈజ్ రంగస్థలం. అత్యున్నత శిఖరాలను అధిరోహించినటువంటి నాటకం దీని ప్రవేశంతో తన ప్రాభవాన్ని కోల్పోయింది. అత్యున్నత శిఖరాలను అధిరోహించినటువంటి నాటకమైనటువంటి అధిరోహించిన నాటకం అనేటటువంటిది దేని ప్రవేశంతో దాని యొక్క ప్రాభవాన్ని కోల్పోయింది అంటే సినిమా రంగం ప్రవేశంతో దాని యొక్క ప్రాభవాన్ని కోల్పోయింది. ఒక విషయాన్ని గురించినటువంటి సమాచారాన్ని, విశేషాలను పాఠకులకు అర్థమయ్యేలా సంగ్రహంగా రాసేటటువంటి ప్రక్రియ ఏది? ఒక విషయాన్ని గురించినటువంటి సమాచారాన్ని, విశేషాలను పాఠకులకు అర్థమయ్యేలా సంగ్రహంగా రాసేటటువంటి ప్రక్రియ ఏది? ద రైట్ ఆన్సర్ ఈజ్ వ్యాసం. వ్యాసం. తనికెళ్ళ భరణి గారి యొక్క పూర్తి పేరు ఏమిటి? తనికెళ్ళ భరణి గారి యొక్క పూర్తి పేరు. ద రైట్ ఆన్సర్ ఈజ్ తనికెళ్ళ దశభరణి శేషప్రసాద్. తనికెళ్ళ భరణి గారి యొక్క కవితా సంపుటి కానిది ఏది? తనికెళ్ళ భరణి గారి యొక్క కవితా సంపుటి కానిది. మరి ఈ ఫస్ట్ ఉన్నటువంటి మూడు కూడా ఈయన యొక్క కవితా సంపుటులకి చెందుతాయి. అగ్గిపుల్ల ఆత్మహత్య, నక్షత్ర దర్శనం, పరికిణి, ఈ మూడు కూడా ఆయన రచించినటువంటి కవితా సంపుటులే. మరి గోగ్రహణం అనేటటువంటిది కవితా సంపుటి అయితే కాదు. మరి గోగ్రహణం అనేటటువంటిది ఏంటి అంటే ఇది ఒక నాటకం. మరి ఆయన రచించినటువంటి నాటకాలు ఏంటి అంటే అద్దె కొంప, చల్చల్ గుర్రం, కొక్కొరోకో, గార్ధబాండం, గోగ్రహణం, ఈ 5 కూడా ఆయన రచించినటువంటి నాటకాలు. సో కవితా సంపుటి కానిది ఏదంటే గోగ్రహణం. నెక్స్ట్ వన్, తనికెళ్ళ భరణి గారి యొక్క రచనలలో నాటకం ఏది? చూడండి, నాటకం ఏది అంటే ఇవన్నీ కూడా ఆయన రచించినటువంటి నాటకాలే. గోగ్రహణం కూడా యాడ్ చేసుకుంటే ఇవన్నీ కూడా ఈయన రచించినటువంటి నాటకాలు. సో పైవన్నీ ఈజ్ ద రైట్ ఆన్సర్. అద్దె కొంప, చల్చల్ గుర్రం, కొక్కొరోకో, గార్ధబాండం,
గోగ్రహణం. నెక్స్ట్ వన్, సభాస్ర శంకర ఆటగదర శివ అనే మకుటంతో రాసినటువంటి భక్తి గీతాలు రాసిన వారు ఎవరు అనే మకుటంతో చూడండి. సభాస్ర శంకర ఆటగదర శివ అనే మకుటంతో భక్తి గీతాలు రాసిన వారు ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈజ్ తనికెళ్ళ భరణి గారు. తనికెళ్ళ భరణి గారు. నెక్స్ట్ వన్, తనికెళ్ళ భరణి గారికి సంబంధించి సరి అయినది కానిది ఏది? సరి అయినది కానిది ఏది? మరి ఈయన మిథునం అనేటటువంటి సినిమా దర్శకునిగా పనిచేశారు. మిథునం అనేటటువంటి సినిమా దర్శకునిగా విశేష ప్రతిభ కనబరిచారు. మరి 750కి పైగా సినిమాలలో నటించారంట. 750కి పైగా సినిమాలలో నటించారు. 52కి పైగా సినిమాలకు సంభాషణలు కూడా రాశారంట. సో ఈయన ఎక్కడ జన్మించారు అంటే కృష్ణా జిల్లా అయితే కాదు, పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జగన్నాథపురంలో జన్మించారు. సో ఇక్కడ మనకు ఆప్షన్ 4 అనేటటువంటిది సరికాదు. నెక్స్ట్ వన్, దార్శనికులు పేర్కొన్నటువంటి కళల సంఖ్య ఎంత? దార్శనికులు పేర్కొన్నటువంటి కళల సంఖ్య 64. 64 ఈజ్ ద రైట్ ఆన్సర్. కావ్యాభినయాల కలబోతని ఏమంటారు? కావ్యము ప్లస్ అభినయం. కావ్యాభినయాల కలబోతని ఏమంటారు అంటే నాటకం. కావ్యాభినయాల కలబోత ఏంటి అంటే నాటకం. కావ్యేషు నాటకం రమ్యం. కావ్యేషు నాటకం రమ్యం అని అన్నది ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈజ్ కాళిదాసు ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రజల వినోదం కోసం సంభాషణ, సంగీతం, నృత్య సమ్మేళనాలుగా రూపొందినటువంటి కళారూపం ఏది? ప్రజల వినోదం కోసం సంభాషణ ఉంటుంది, సంగీతం ఉంటుంది, నృత్యం కూడా ఉంటుంది. ఈ మూడింటి యొక్క సమ్మేళనంగా రూపొందించినటువంటి నాటక కళారూపం ఏది అంటే నాటకం. నెక్స్ట్, లోక వృత్యానుకరణం నాట్యం అని తెలియజేస్తున్నటువంటి ప్రాచీన గ్రంథం ఏది? లోక వృత్తానుకరణం నాట్యం అని తెలియజేస్తున్నటువంటి ప్రాచీన గ్రంథం ఏది అంటే నాట్యశాస్త్రం. నెక్స్ట్, యక్షగానాలను ప్రాచుర్యంలోనికి తెచ్చిన వారు ఎవరు? యక్షగానాలను ప్రాచుర్యంలోనికి తెచ్చిన వారు ఎవరు? రైట్ ఆన్సర్ ఈజ్ కూచిపూడి భాగవతులు. కూచిపూడి భాగవతులు. కూచిపూడి భాగవతులు ప్రదర్శించినటువంటి యక్షగానాలలో ప్రముఖమైనది ఏంటి? కూచిపూడి భాగవతులు ప్రదర్శించినటువంటి యక్షగానాలలో ప్రముఖమైనది, ఇక్కడ మనకి ఆప్షన్స్ అనేటటువంటివి రాంగ్ ఇచ్చుకున్నాం. ఏంటి అంటేది భామాకలాపం. భామాకలాపం అనేటటువంటిది రైట్ ఆన్సర్ అన్నమాట. యక్షగానాలలో ప్రముఖమైన భామాకలాపం అనేది దేనికి చెందుతుంది అంటే ఇది ఒక యక్షగానం. ఓకేనండి. నెక్స్ట్ వన్, తొలి తెలుగు నాటకంగా ప్రసిద్ధి పొందినది ఏది? తొలి తెలుగు నాటకంగా ప్రసిద్ధి పొందినది, ద రైట్ ఆన్సర్ ఈజ్ మంజరి మధుకరీయం. మంజరి మధుకరీయం. నెక్స్ట్ వన్, మంజరి మధుకరీయం అనేటటువంటి నాటకాన్ని ఎవరు రచించారు అంటే కోరాడ రామచంద్ర శాస్త్రి. కోరాడ రామచంద్ర శాస్త్రి. చిత్రనలీయము అనేటటువంటి నాటకాన్ని రచించిన వారు ఎవరు? చిత్రనలీయము అనేటటువంటి నాటకాన్ని రచించిన వారు ధర్మవరం రామకృష్ణమాచార్యులు. ధర్మవరం రామకృష్ణమాచార్యులు. సీజర్ చరిత్రము అనేటటువంటి రచన ఎవరిది? సీజర్ చరిత్రము అనేటటువంటి రచన శ్రీ వావిరాల వాసుదేవ శాస్త్రి గారిది. శ్రీ వావిరాల వాసుదేవ శాస్త్రి గారిది. చిలకమర్తి లక్ష్మీనారాయణ గారు రచించినటువంటి సుప్రసిద్ధ నాటకం ఏది? చిలకమర్తి లక్ష్మీనారాయణ గారు రచించిన సుప్రసిద్ధ నాటకం పేరేంటి అంటే గయోపాఖ్యానం. గయోపాఖ్యానం ఇది ఒక నాటకం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఈ క్రింది పౌరాణిక నాటకాలకు సంబంధించి సరి అయిన జత ఏది? పౌరాణిక నాటకాలు మరియు వాటి యొక్క రచయితలు ఎవరు? పౌరాణిక నాటకాలు మరియు రచయితలకు సంబంధించి సరి అయిన జత ఏది? ఏది సరి అయినది అని చూసుకుంటే తిరుపతి వెంకట కవులు రచించినటువంటి పౌరాణిక నాటకాలు ఏంటంటే మరి పాండవోద్యోగ విజయాలు కురుక్షేత్రం.
పాండవోద్యోగ విజయాలు, కురుక్షేత్రం అనేటటువంటివి తిరుపతి వెంకట కవులు రచించారు. ఈ బొబ్బిలి యుద్ధం కాదు. వేదం వెంకటరాయ శాస్త్రి గారిది బొబ్బిలి యుద్ధము, ప్రతాపరుద్రీయం ఆ రెండు చెందుతాయి. ఈ కురుక్షేత్రం అయితే కాదు. పానుగంటి లక్ష్మీ నరసింహం గారిది మరి పాదుక పట్టాభిషేకం, అలాగే విప్రనారాయణ ఈ రెండు అవుతాయి. సో ఇక్కడ మనకి ఇది కూడా రాంగ్ ఆన్సర్. మరి చిలకమర్తి లక్ష్మీ నరసింహ గారు రచించినది గయోపాఖ్యానము మరియు పార్వతీ పరిణయం. సో పార్వతీ పరిణయం అనేటటువంటిది రైట్ ఆన్సర్. ఇక్కడ మనకి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది పౌరాణిక నాటకాలకు సంబంధించి మరి రచయితలకు సంబంధించి సరికాని జత ఏది? సరికానిది కావాలి మనకి ఇక్కడ. సో తిరుపతి వెంకట కవులు రచించినది పాండవోద్యోగ విజయాలు, రైట్ ఆన్సర్. వేదం వెంకటరాయ శాస్త్రి గారు రచించినది ప్రతాపరుద్రీయం, బొబ్బిలి యుద్ధం. సో ఇక్కడ రైట్ ఆన్సర్. పానుగంటి లక్ష్మీనరసింహ గారు రచించింది విప్రనారాయణ, దాంతోపాటు మనకి పాదుక పట్టాభిషేకం. సో ఇది కూడా రైట్ ఆన్సర్. చిలకమర్తి గారిది సత్యహరిశ్చంద్ర అయితే కాదు. గయోపాఖ్యానము ఇంకా మనకి పార్వతీ పరిణయం ఈ రెండు చెందుతాయి కాబట్టి ఆప్షన్ 4 అనేది ఇక్కడ మనకి సరిగా లేదు. శ్రీకృష్ణ తులాభారం అనేటటువంటి పౌరాణిక నాటకాన్ని రచించిన వారు ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈజ్ ముత్తరాజు సుబ్బారావు. సత్యహరిశ్చంద్ర నాటకంలో భాగమైనటువంటి శ్మశాన వాటిక అనేటటువంటి రచన ఎవరిది? సత్యహరిశ్చంద్ర నాటకంలో భాగమైనటువంటి శ్మశాన వాటిక అనేటటువంటి రచన ఎవరిది అంటే గుర్రం జాస్వా గారిది. తాండ్ర సుబ్రహ్మణ్యం గారి రచన ఏది? ఆయన రచించినటువంటి నాటకం ఏది అంటే రామాంజనేయ యుద్ధం అనేది తాండ్ర సుబ్రహ్మణ్యం గారిది. ఈ క్రింది సాంఘిక నాటకాలకు సంబంధించి సరి అయినది ఏమిటి? చూడండి, సాంఘిక నాటకాలు మరియు వాటి యొక్క రచయితలకు సంబంధించి సరి అయినది ఏమిటి? ఇక్కడ సుంకర సత్యనారాయణ మరియు వాసిరెడ్డి భాస్కర్ రావు వీళ్ళిద్దరూ కలిపి, ఇక్కడ చూస్తే సుంకర సత్యనారాయణ మరియు వాసిరెడ్డి భాస్కర్ రావు గారు రచించినది మా భూమి అన్నమాట. అలాగే బోయి భీమన్న గారిది పాలేరు, కాళ్ళకూరి నారాయణరావు వర విక్రయం. ఇక్కడ మనం చూస్తే పైవన్నీ కూడా మనకి ఇక్కడ ఈ సాంఘిక నాటకాలన్నీ కూడా మరి వారి రచయితలతో సరిగా ఉన్నాయన్నమాట. పైవన్నీ సరి అయినది ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది సాంఘిక నాటకాలకు సంబంధించి మరి వారి రచయితలతో సరి అయిన జత ఏది అని చూసుకున్నట్లయితే ఇక్కడ సరి అయినది ఏది అంటే వాసిరెడ్డి భాస్కరరావు గారిది మా భూమి అనేది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్. మరి ఆత్రేయ గారిది కప్పలు నిజం అనేటటువంటిది రాంగ్ ఆన్సర్. మరి రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారిది అక్కడ చూస్తే నిజం అనేది ఈయనకు చెందుతుంది. మరి కీర్తిశేషులు అనేది ఈయనకు చెందదు. మరి బమిడిపాటి రామగోపాలం గారిది చూస్తే కీర్తిశేషులు అనేది ఈయనకి చెందుతుంది. కప్పలు అనేది ఆత్రేయకి చెందుతుంది. నిజం అనేది రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారికి చెందుతుంది. సో ఇక్కడ మనకి 3 కూడా సరిగా లేవు కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వ్యవహారిక భాషలో రచించబడినటువంటి ప్రదర్శించబడిన మొదటి నాటకం ఏది? వ్యవహారిక భాషలో ప్రదర్శించబడినటువంటి మొదటి నాటకం ఏది అంటే కన్యాశుల్కం. మరి అది మనకి రచించిన వారు గురజాడ వెంకటప్పారావు గారు. ఇది మనకు అందరికీ తెలిసిందే కదా. నెక్స్ట్ వన్, కన్యాశుల్కం నాటకంలోని పాత్రలు కానిది ఏది? మనకి ఇందులో బంగారక్క జుట్టుపోలుగాడు అనేటటువంటిది పాత్రలు ఇందులో ఉండవు. ఇవన్నీ కూడా ఉంటాయండి. గిరీశం, కరకట శాస్త్రి, అగ్నిహోత్రావధానులు, అలాగే మధురవాణి, సౌజన్యారావు పంతులు, లుబ్ధావధానులు ఇవన్నీ కూడా మనకి ఈ కన్యాశుల్కం నాటకంలోని పాత్రధారులుగా ఉంటారు. ఈ బంగారక్క జుట్టుపోలిగాడు అనేది ఉండరు. నెక్స్ట్ వన్, భావ ఎప్పుడు వచ్చి తీవు సుకులే బాత చుట్టముల్ అనేటటువంటి పద్య రచయిత ఎవరు? ఈ పద్యాన్ని రచించిన వారు తిరుపతి వెంకట కవులు. నెక్స్ట్, ఇది పిచాచులతో నెటలేక్ష నుండు గజ్జె గదలించి ఆడు రంగస్థలంబు అనేటటువంటి పద్యాన్ని రచించిన వారు ఎవరు? ఈ పద్యాన్ని రచించిన వారు గుర్రం జాషువా గారు. నెక్స్ట్ వన్,
ఇక్కడ చూస్తే నిటలాక్షిండిపు నిటలాక్షిండిపు డెత్తి వచ్చినను రాని ఎన్నదమ్ముల్ ననున్ అనేటటువంటి పద్యాన్ని రచించిన వారు ఎవరు? మనకి ఇట్లా బిట్స్ వస్తుంటాయండి. ఈ పద్యాన్ని రచించిన వారు ఎవరు అంటే కొటేషన్స్లో ఉంటాయి కాబట్టి మనకి ఇంపార్టెంటే. చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు గారు రచించారు. బాల్య వివాహాలను నిరసిస్తూ అర్థం పర్థం లేని ఆచారాలను వేలాకోలం చేస్తూ వితంతు వివాహాలను ప్రోత్సహిస్తూ సాగినటువంటి తెలుగు నాటకాలలో మణికిరీటం వంటి నాటకం ఏది అంటే అటువంటి వాటిని విమర్శిస్తూ వచ్చినటువంటి నాటకం ఏది అంటే కన్యాశుల్కం నాటకం. స్త్రీ పాత్రలను స్త్రీలే ధరించాలి, పురుషులు పనికిరారు అనేటటువంటి నినాదాన్ని లేవదీసిన వారు ఎవరు? ఇటువంటి నినాదాన్ని లేవదీసిన వారు బళ్ళారి రాఘవ. ఈ క్రింది వానిలో సరి అయినది ఏది? ఇక్కడ పైవన్నీ సరి అయినవేనండి. కన్యాశుల్కం నాటకం 1887. రేడియో ద్వారా నాటక ప్రదర్శన ప్రారంభమైనది ఎప్పటి నుంచి అంటే 1967 నుంచి. ప్రజానాట్య మండలి ఏర్పాటు ఎప్పటి నుంచి అంటే 1943 నుంచి. నెక్స్ట్ వన్, కన్యాశుల్కం నాటకంను తొలిసారిగా విజయనగరంలో మొదటిగా ప్రదర్శించినటువంటి సభ ఏ సభలో కన్యాశుల్కం నాటకాన్ని తొలిసారిగా విజయనగరంలో ప్రదర్శించారు అంటే జగన్నాథ విలాసని సభ. ప్రపంచ సాహిత్యంలో కన్యాశుల్కం వంటి నాటకం లేదు అని పలికినటువంటి యుగకర్త ఎవరు? ప్రపంచ సాహిత్యంలో కన్యాశుల్కం వంటి నాటకం లేదు అని పలికినటువంటి యుగకర్త ఎవరు? శ్రీ వావిరాల వాసుదేవ శాస్త్రి. సురభి నాటక కళాకారుడైనటువంటి కృష్ణారావు గారితో పాటు నిండు గర్భిణిగా వేదిక మీద నటించినటువంటి కృష్ణారావు గారి యొక్క భార్య పేరేంటి? నిండు గర్భిణిగా ఆమె ప్రదర్శించి అక్కడే కాన్పు కూడా జరిగిందనమాట. ఆమె పేరు ఏంటి అంటే వెంకీబాయి. నెక్స్ట్ వన్, వెంకీబాయికి సంబంధించి సరి అయినది ఏమిటి? ఈమె సురభి నాటక ప్రదర్శన చేస్తూ వేదికపైన నాట్యం చేస్తూ ఆడబిడ్డకు జన్మనివ్వడం జరిగింది. హిందుస్థానీ సంగీతంలో గొప్ప విదుషీమణి, హార్మోనియం, సారంగి, వయోలిన్ వాయిద్యాల్లో నేర్పరి. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, హైదరాబాద్లో సురభి నాటక ప్రదర్శన జరిగినటువంటి తేదీ ఎప్పుడు? హైదరాబాదులో సురభి నాటక ప్రదర్శన జరిగినటువంటి తేదీ ఎప్పుడు అంటే 19/8 ఏప్రిల్ 4వ తేదీన. వీధి నాటకాల ప్రదర్శనలో వీరికి ప్రత్యేకత కలదు. ఎవరికి అంటే యానాది భాగవతులకు వీధి నాటక ప్రదర్శనలో ఒక ప్రత్యేకత అనేది ఉంది. నెక్స్ట్ వన్, కళ్ళద్దాలు పెట్టుకున్నటువంటి కృష్ణుడు, కోటు వేసుకున్నటువంటి రాముడు, ఇలా చిత్ర విచిత్రమైనటువంటి వేషధారణలతో హాస్యం పుట్టించేటటువంటి కళాకారులు ఎవరు అంటే కంగుంది కుప్పం భాగవతులు. ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం నుంచి 1967లో ప్రసారమైనటువంటి హాస్య నాటకం పేరేంటి? ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం నుంచి 1967లో ప్రసారమైనటువంటి హాస్య నాటకం పేరు గణపతి. రేడియో అన్నయ్య అక్కయ్యలుగా పేరొందిన వారు ఎవరు? రేడియో అన్నయ్య మరియు అక్కయ్యలుగా పేరొందిన వారు చాలా ఇంపార్టెంట్ అండి ఇది. రేడియో అన్నయ్య మరియు అక్కయ్యలుగా పేరొందిన వారు న్యాపతి రాఘవరావు కామేశ్వరి. న్యాపతి రాఘవరావు కామేశ్వరి. నెక్స్ట్ వన్, ఆకాశవాణి విజయవాడ కేంద్రంగా ఎన్నో ఉత్తమ నాటకాల ప్రచారం చేసి బహుముఖ ప్రజ్ఞాశాలి మరియు నాటక ప్రయోక్తగా పేరొందిన వారు ఎవరు? ఆకాశవాణి విజయవాడ కేంద్రంగా ఎన్నో ఉత్తమ నాటకాలు ప్రచారం చేసినటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి మరియు నాటక ప్రయోక్త ఎవరు అంటే న్యాపతి రాఘవరావు గారు. నాటక రచయితగా పేరొందిన వారు ఎవరు? నాటక రచయితగా పేరొందిన వారు జంధ్యాల. రేడియో కోసం మంచి నాటకాలు రచించిన వారు ఎవరు? రేడియో కోసం మంచి నాటకాలను రచించిన వారు వీళ్ళందరూ కూడానండి. నండూరు సుబ్బారావు గారు, సి రామమోహన్ రావు గారు, అలాగే శంకరమంచి సత్యం గారు. పైవారందరూ ఇస్ ద రైట్ ఆన్సర్. కళ కోసం కాదు ప్రజల కోసం, కళ అనేది కళ కోసం కాదు ప్రజల కోసం అనే నినాదంతో
1943లో ఏర్పడినటువంటి మండలి ఏది? ప్రజానాట్య మండలి. ఈ నాటకాలకు సంబంధించి సరి అయినది కానిది ఏది? ఈ క్రింది వాటిలో నాటకాలకు సంబంధించి సరి అయినది కానిది. చూడండి, నాటకాలు వాటి యొక్క రచయితలకు సంబంధించి సరికానిది ఏది అంటున్నారు. ఎన్ఆర్ నంది మరో మొహంజదారో అనేటటువంటిది రైట్ ఆన్సర్. అలాగే ఎండ్లమూరి వీరేంద్రనాథ్ రచించినది ఎండమూరి వీరేంద్రనాథ్ రచించినది కుక్క అండి, నక్క అయితే కాదు. కుక్క. ఈయన రచించినది ఏది అంటే కుక్క అనమాట. సో ఇక్కడ మనకి సరిగా లేదు. రాళ్లపల్లి గారు రచించినది ముగింపు లేని కథ అనేది. అలాగే పాటిబండ్ల ఆనందరావు గారు రచించినది ఏంటి అంటే పడమటి గాలి. ఇక్కడ మనకి ఆప్షన్ 2 అనేది మాత్రం సరిగా లేదు. రిమైనింగ్ అన్నీ కూడా మనకి ఇక్కడ సరి అయినవి. ఈ క్రింది వాణిలో సరి కాని దానిని గుర్తించాలి. ఇక్కడ చూస్తే అవసరమైన చోట పాత్రలు కదలకుండా అలా నిలిచిపోవడాన్ని ఫ్రీజ్ అంటారు. ఎవరి తర్వాత ఎవరు సంభాషణ చెప్పాలి, వచ్చారని ఎలా ఉండాలి, అభినయం ఎలా చేయాలి మొదలైనవన్నీ కూడా నటులందరూ ఒక చోట చేరి సాధన చేయడాన్ని రిహార్సల్స్ అంటారు. దేశిరాజు హనుమంతరావు గారు ప్రాచుర్య నాటక రంగాన్ని పరిశీలించి గొప్ప గొప్ప ప్రయోగాలు కూడా చేయడం జరిగింది. ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో ఏకపాత్రాభినయంతో ప్రదర్శించేటటువంటి నాటిక ఏది? ఏకపాత్రాభినయంతో ప్రదర్శించే నాటిక ఏది అంటే పైవన్నీ కూడా అండి. మయసభ, అల్లూరి సీతారామరాజు, మగువ మంచాల, కోతల రాముడు, మొద్దబ్బాయి ఇవన్నీ కూడా ఏకపాత్రాభినయంతో ప్రదర్శించేటటువంటి నాటికలే. సో ఇక్కడ పైవన్నీ ఈజ్ ద రైట్ ఆన్సర్స్. ఈ క్రింది వాణిలో గరికపాటి రాజారావు గారు రచించినటువంటి ఏకపాత్రల ద్వారా హాస్యం పండించినటువంటి నాటికలేమిటి? గరికపాటి రాజారావు గారు రచించినటువంటివి నాటికలు ఏమిటి అంటే ఇక్కడ మనకి కోతల రాముడు అలాగే ముద్దబ్బాయి ఈ రెండు కూడా ఆయన రచించినటువంటివి అన్నమాట. కోతల రాయుడు, ముద్దబ్బాయి ఈ రెండు కూడా ఆయన రచించినవి. నెక్స్ట్ వన్, దుర్యోధనుడి యొక్క ఏకపాత్రాభినయం ద్వారా విశేష ప్రాచుర్యం పొందినటువంటి మయసభ అనేటటువంటి నాటికను ఎవరు రచించారు? మయసభ అనేటటువంటి నాటకను రచించిన వారు ఎవరు అంటే వెంకటరత్నం గారు అన్నమాట. నెక్స్ట్ వన్, మైమ్ అనేటటువంటి ప్రక్రియని వాడి తల్లావజ్జల సుందరం. చూడండి, మైమ్ అనేటటువంటి ప్రక్రియని వాడి తల్లావజ్జల సుందరం రాసినటువంటి వీధి నాటకం పేరేంటి? మైమ్ అనేటటువంటి ప్రక్రియని వాడుతూ తల్లావజ్జల సుందరం రాసినటువంటి వీధి నాటకం పేరేంటి అంటే గోగ్రహణం. నెక్స్ట్ వన్, తెలియని కార్యమెల్లంగడ తీర్చుట కుక్క జేకునన్ అనేటటువంటి పద్య రచయిత ఎవరు? మారద వెంకయ్య. మరణం, సమయం అనేటటువంటి నానార్థాలుగా కలిగినటువంటి పదం ఏది? మరణం, సమయం అనేటటువంటి నానార్థాలుగా కలిగినటువంటి పదం ఏది అంటే కాలం. ప్రయత్నించుట, ఉద్యోగం అనేటటువంటి నానార్థాలు కలిగినటువంటి పదం ఏది? ప్రయత్నించుట, ఉద్యోగం అనేటటువంటి నానార్థాలుగా కలిగిన పదం ఏది అంటే కృషి. ఈ క్రింది వానిలో సరికాని జతను గుర్తించాలి. ఇక్కడ ఆత్మవంచన అనేటటువంటిది గొల్లపూడి మారుతీరావు గారు, తేలుకుట్టిన దొంగలు బళ్ళారి రాఘవ, కప్పలు అనేది మునిమాణిక్యం నరసింహారావు గారిది. సో కంఠాభరణం అనేటటువంటిది ఆత్రేయ అయితే కాదు. కంఠాభరణం అనేది ఆత్రేయ అయితే కాదు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరికాని జతను గుర్తించాలి. సరికాని జత ఇక్కడ చూస్తే కంఠాభరణం ఎవరిది అంటే బుచ్చిబాబు గారిది. అలాగే సరిపడని సంగతులు ఎవరిది అంటే పొట్లూరి వెంకటేశ్వరరావు. సత్యం గారిల్లెక్కడ అనేది పానుగంటి గారిది. ఈ గృహప్రవేశం అనేటటువంటిది ఆత్రేయదైతే కాదు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో పేదాది శబ్దము కాని దానిని గుర్తించండి. చూడండి, పేదాది శబ్దము కాని దానిని గుర్తించాలి. పేద, బీద, బాలెంత, మనుమ. పేద, బీద, ముద్ద, బాలెంత, కొమ, గట్టు,
ఐదవ మనుమ, ఇవన్నీ కూడా పేదాది శబ్దమే అవుతుంది. సో కానిదంటూ ఇక్కడ ఏమీ లేదండి. కానిదంటూ ఏమీ లేదు అంటే ఇక్కడ మనకి పైవేవి కాదు అని ఇవ్వాల్సింది. పైవేవి కాదు అనేటటువంటివి ఇస్తే మనకి ఆన్సర్ అనేటటువంటిది అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్, ఈ క్రింది పదాలను విడదీయడానికి సంబంధించి సరి అయిన దాన్ని గుర్తించండి. ఈ క్రింది పదాల విడదీయడానికి సంబంధించి సరి అయిన దాన్ని గుర్తించాలి. ఇక్కడ చూస్తే గుణవంతు ప్లస్ ఆలు, విద్యావంతు ప్లస్ ఆలు, శ్రీమంతు ప్లస్ ఆలు. ఇక్కడ మనకి ధీర ప్లస్ ఆలు అని ఉంది. సో ఇక్కడ మనకి చూస్తే సరి అయినది ఏది అంటే ఈ లాస్ట్ వన్నే సరి అయినదంటే ఈ గుణవంతు, విద్యావంతు, శ్రీమంతు అనేటటువంటివి రావు. గుణవంత, విద్యావంత, శ్రీమంత అనేటటువంటిది రావాలి. సో ఇక్కడ ధీరా వచ్చింది సరిగా. సో ఇక్కడ మనకి ధీరా ప్లస్ ఆలు, ధీరురాలు అనేది రైట్ ఆన్సర్. ఈ క్రింది వానిలో సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించి సంబంధించని దాన్ని గుర్తించాలి. ఏదైతే సవర్ణ దీర్ఘ సంధి కాదో దాన్ని గుర్తించాలి. ఇక్కడ లోకానుభవం సవర్ణ దీర్ఘ సంధి, ముఖాభినయం ముఖా ప్లస్ అభినయం సవర్ణ దీర్ఘ సంధి, అత్యుత్తమం అతి ప్లస్ ఉత్తమం అత్యుత్తమం. సో ఇక్కడ మనకి అతి ప్లస్ ఉత్తమం, యగనం అనేటటువంటిది మనకి అక్కడ ఆదేశంగా వచ్చింది కాబట్టి యనాదేశ సంధి అనమాట. సో ఇక్కడ మనకి సవర్ణ దీర్ఘ సంధికి చెందదు. నెక్స్ట్ వన్, మయసభ అనేటటువంటి సమాసానికి విగ్రహవాక్యాన్ని గుర్తించండి. మయసభ అనేటటువంటి సమాసానికి విగ్రహవాక్యం మయనుచే నిర్మించబడినటువంటి సభ. నెక్స్ట్ వన్, జాతి గుణ క్రియలను ఉన్నవి ఉన్నట్లుగా మనోహరంగా వర్ణించి చెప్తే దాన్ని ఏ అలంకారంగా చెప్తాం? జాతి గుణ క్రియలను ఉన్నవి ఉన్నట్లుగా మనోహరంగా వర్ణించి చెప్తే దాన్ని ఏ అలంకారంగా చెప్తామంటే స్వభావోక్తి అలంకారంగా చెప్తాం. ఈ క్రింది వానిలో స్వభావోక్తి అలంకారానికి చెందినది ఏమిటి? స్వభావోక్తి అలంకారానికి చెందినది ఇక్కడ చల్లని గాలికి పువ్వుల తోటలోని మొక్కలు తలూపుతున్నాయి, ప్రకృతి రమణీయతకు పరవశించి నెమళ్ళు పురివిప్పి నాట్యం చేస్తున్నాయి, కొండపై నుండి జాలివారుతున్న సెలయేటిలో మేనములు కాదు మీనం అంటే చేపలు, మేను అంటే శరీరము, మేను మరిచి గెంతుతున్నాయి. సో ఇక్కడ మనకు చూస్తే పైవన్నీ కూడా సరైనవేనండి. స్వభావోక్తి అలంకారానికి ఉన్నది ఉన్నట్లుగా వివరిస్తున్నారు కాబట్టి. మంచు కొండలలో ముంచేటటువంటి మంచును తట్టుకుంటూ సైనికులు పహారా కాస్తున్నారు అన్నది ఈ అలంకారానికి చెందుతుంది. ఇది ఏ అలంకారానికి చెందుతుంది అంటే ఇది కూడా మనకి స్వభావోక్తి అలంకారానికి చెందుతుంది. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.